వావ్, ఇదైతే సూపర్ ఉంది. నాకైతే ఇదే మనం వచ్చిన హైయెస్ట్ మోటార్ సైకిల్ రోడ్. సో స్లో. లీటర్కి 36 ఇస్తుంది మైలేజ్. జై శ్రీరామ్. సో ప్రజెంట్ మనం ఏటునారంలో ఉన్నాం. ఏటునారం నుంచి అయితే నియరెస్ట్ కొన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అవన్నీ మనం ఈరోజు అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఇస్ నాగేంద్ర హియర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ విఎన్బి. సో మనం ఈరోజు ఒక 3 వాటర్ ఫాల్స్ అయితే కవర్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఏటునారం నుంచి మహితాపురం వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. అది ఏటునారం నుంచి 28 కిలోమీటర్స్ ఉంది మహితాపురం వాటర్ ఫాల్స్. సో మనం ఇక్కడ నుంచి డైవర్షన్ తీసుకొని రైట్ సైడ్ వెళ్ళాలి, వాజేడు సైడ్. వాజేడు వెంకటాపురం. మహితాపురం వచ్చేసి వెంకటాపురం వెళ్ళే రూట్లో ఉంటుంది. ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ 7th అనుకుంటా, వినాయక చవితి. బట్ ఈ వీడియో ఎప్పుడు వస్తుందో నాకైతే తెలియదు, ఎందుకంటే దీనికంటే ముందు సౌత్ ఇండియా రైడ్ బ్లాగ్స్ వస్తున్నాయి. సో ఆ బ్లాగ్స్ అన్నీ అప్లోడ్ అయ్యాక ఇవి వస్తాయి. ఈ వీడియో మేబీ నెక్స్ట్ మంతే వస్తుంది అనుకుంటాను. సో ఈ రైడ్కి నేను మా తమ్ముడు వెళ్తున్నాం. సో ఫస్ట్ టైం హిమాలయన్ తీసుకొని వెళ్తున్నాం. అండ్ ఈ బైక్ తీసుకెళ్ళడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే, బైక్ కొన్న కాంచి ఇంతవరకు ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చేయలేదు నేను. సో వాటర్ ఫాల్స్కి వెళ్ళే రూట్లో మొత్తం ఆఫ్ రోడింగే ఉంటుంది. అంటే మేమైతే మన R15 తీసుకెళ్ళలేదు, ఇక అది కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంటుంది అని చెప్పేసి. సో ఈ బైక్ మీద అయితే కుదిరితే మాత్రం ఖచ్చితంగా ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ చేస్తాయి ఈరోజు. మెయిన్ ఈ బైక్ తీసుకొని రైడ్కి రానికి రీజనే ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ కోసం. సో ఎక్కడెక్కడికో పోయి ట్రాక్లో చేసే బదులు మనకి ఇక్కడ న్యాచురల్గా ఉంటుంది. సో కాకపోతే ఒక చిన్న భయం ఏంటంటే, ఇది ట్యూబ్ టైర్ కదా, ఎక్కడన్నా బైపాస్ మిస్టేక్లో పంచర్ అయిందనుకో బిస్కెట్ అయిపోతాం. అదొక్కటి కాకుండా చూసుకోవాలి, మిగతా అంతా ఓకే. ఇంకా సో ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ చేయడానికైతే నేనైతే ఈగర్లీ వెయిటింగ్. చలో వెళ్దాం, చూద్దాం ఎట్లా ఉంటుందో. ఈరోజు మహితాపురం వాటర్ ఫాల్స్కి అయితే నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. మిగతా అన్ని వాటర్ ఫాల్స్ చూశాను, మహితాపురం మాత్రం వెళ్ళలేదు. అందుకే ఫస్ట్ మనం మహితాపురం వాటర్ ఫాల్స్కి వెళ్ళి అక్కడి నుంచి ఇంకా 2 వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అటు కూడా వెళ్దాం. ఇగో ఇట్లుంది వాటర్ ప్రజెంట్. యావరేజ్ నార్మల్ టైంలో కూడా ఇట్లనే ఉంటుంది, కాకపోతే ఈ రైట్ సైడ్ అనేది కొంచెం హెవీ వాటర్ కనిపిస్తుంది అంతే. మౌంటైన్స్ అయితే సూపర్ ఉన్నాయి. పోండి, నిలబడి తోలుతుంటే కిక్కే వేరుపో. కిరాక్ కనిపిస్తున్నాయి పోండి ఇక్కడి నుంచి. సో మనం మళ్ళీ ఇక్కడ నుంచి ఒక డైవర్షన్ అయితే తీసుకోవాలి. వియట్నాం నుంచి ఇక్కడికి 15 కిలోమీటర్స్. ఈ స్ట్రేట్ వెళ్తే వాజేడు ఛత్తీస్గఢ్ వెళ్ళొచ్చు. ఇక్కడ మనం రైట్ సైడ్ డైవర్షన్ తీసుకొని వెంకటాపురం సైడ్ వెళ్ళాలి. సో మహితాపురం వాటర్ ఫాల్స్ ఇటు సైడ్ అన్నట్టు రైట్ సైడ్. లెఫ్ట్కి వెళ్తే బోగాతా వాటర్ ఫాల్స్ వెళ్ళొచ్చు. 5 కిలోమీటర్స్ అంట, 5.5 కిలోమీటర్స్ లెఫ్ట్కి. అండ్ కొంగాల వాటర్ ఫాల్స్ కూడా అటే ఉంటుంది. సో మనం ఇటు మహితాపురం వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. ఇది వెంకటాపురం రోడ్ అన్నట్టు. సో ఇటు సైడ్ ఇంకా చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి, ముత్యంధార వాటర్ ఫాల్స్ అని, గుండం వాటర్ ఫాల్స్ అని చాలా ఉన్నాయి. బట్ మనం ఎందులో అయితే కొన్ని వాటర్ ఫాల్స్ని ఈరోజు కవర్ చేద్దాం. బట్ గ్రీనరీ మాత్రం కిరాక్ ఉంది, ఇటు మామూలుగా లేదు. పోండి, హైలైట్. మనం ఆల్మోస్ట్ వచ్చేసాం వాటర్ ఫాల్కి. బట్ కొద్ది దూరం వెళ్ళాక లెఫ్ట్ సైడ్ డైవర్షన్ తీసుకోవాలి. అండ్ మనకి ఇష్టమైన అడ్వెంచర్ ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది, ఆఫ్ రోడింగ్. ఇక్కడ కాదు, సైడ్ వెళ్ళాక. ఓకే, వెంకటాపురం ఇంకా 2-3 కిలోమీటర్స్ కదా. వెంకటాపురంకి బిఫోర్ వచ్చే ఊర్లో ఇక్కడ డైవర్షన్ తీసుకోవాలి. సరే, వెంకటాపురం విలేజ్కి ముందు వచ్చే విలేజ్ అన్నట్టు ఇది. సో ఆ విలేజ్ నుంచి ఇక్కడ లెఫ్ట్ సైడ్ డైవర్షన్ తీసుకుంటే మహితాపురం వాటర్ ఫాల్స్కి వెళ్దాం.
మౌంటైన్స్ మాత్రం నాకు పిచ్చెక్కిస్తున్నాయి పోండి. వేరే లెవెల్ ఉంది అసలు. లెఫ్టా? ఓకే, ఇక్కడ లెఫ్ట్ అని తీసుకోవాలి. ఇది బొల్లారం గ్రామం అంట. సో ఇక్కడ నుంచి చిన్నపాటి అడ్వెంచర్ స్టార్ట్ అయింది, ఆఫ్ రోడింగ్. మళ్ళీ లెఫ్టా? డేంజర్ ఉంది అరుగుట అసలు. ఇన్ని డైవర్షన్లా? ఈ 2 సార్లు వచ్చినా కన్ఫ్యూజ్ అవుతాం ఇటు సైడ్. బొల్లారం గ్రామ పంచాయతీ, వాజేడు మండలం. మళ్ళీ ఇక్కడ రైట్ సైడ్ డైవర్షన్. మనం డైరెక్ట్ మ్యాప్ బొల్లారం విలేజ్కి పెట్టుకుంటే సెట్ అయిపోద్ది. ఇక్కడికి వచ్చాక ఈ డైవర్షన్ తీసుకొని వెళ్ళిపోవచ్చు మహితాపురం వాటర్ ఫాల్స్కి అయితే. ఓకే, మనం ఇప్పుడైతే ఫారెస్ట్ లోపలికి ఎంటర్ అవుతున్నాం ఇంకా. సో బయటి ప్రపంచంతో డిస్కనెక్ట్ అయ్యి నేచర్తో కనెక్ట్ అవుతున్నాం. వావ్, ఎండ కొడుతుంది చూడండి ఎంత మంచిగా. ఇప్పుడు మనకి ఎండ కొట్టినా కూడా అది విశేషమే అనుకోవాలి, ఎందుకంటే బీభత్సంగా పడుతున్నాయి వర్షాలు ఇటు సైడ్. మన లక్ బాగుంది ఈరోజు. అసలు మామూలుగా లేదు అడ్వెంచర్ ఇదే. ఇట్లా ఎంత దూరం వెళ్ళాలి మనం? 5 కిలోమీటర్స్ ఉంటుందా? ఇప్పుడు ఆ మౌంటైన్స్ దగ్గరికి వెళ్ళాలిగా మనం. మళ్ళీ ఇక్కడ ఒక చిన్నపాటి అడ్వెంచర్. భలే ఉంది పోండి రూట్ అయితే. బట్ కన్ఫ్యూజన్స్ ఎక్కువ అవుతాయి, ఎందుకంటే రూట్లు డైవర్షన్ డేంజరస్గా ఉన్నాయి ఇటు సైడు. నేను ఫస్ట్ టైం వస్తున్నా, అందుకే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది. రైటా స్ట్రైటా? ఇటా పోతానం బరాబరే, కానీ వస్తామా? అరే వాటర్ బాటిల్ తీసుకోవడం మర్చిపోయినాం. షాప్ కూడా ఉందా ఇక్కడ గింత లోపల? అందుకేనా ఈ ప్లాస్టిక్ ఇవన్నీ? అమ్మతో డేంజర్ ఉంది అది. రైటా? ఈ అడ్వెంచర్ రైడ్ ఏందో ఏమో. ఇట్లా ఉండాలి నాకు అసలు. అస్సలు సిసలైన అడ్వెంచర్ అంటే ఇది. ఇట్లా ఉంటే నడిపే బుద్ధి అయితే బైక్. ఇది వేరే ఉంది పోండి అడ్వెంచర్ అయితే. వావ్, సూపర్. మనమైతే ఇలా స్టక్ కావద్దు. మ్యాన్ వర్సెస్ వైల్డ్ లెక్క అయిపోతుంది మన కథ. వావ్, సూపర్ అసలు. నేను ఎక్స్పెక్ట్ చేసిన సేమ్ ఇంతే అడ్వెంచర్ చేసేది. ఏర్పడవే. వావ్, సూపర్ అసలు. మామూలుగా లేదు పోండి ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ లెవెల్ పోండి అసలు అడ్వెంచర్ అయితే. నేను ఫుల్లీ సాటిస్ఫైడ్, అసలు మామూలుగా లేదు. ఫుల్ హ్యాపీ. ఈరోజు అన్నం తినకుండా ఏం కాదు ఇంకా. నేను ఎప్పటి నుంచో అనుకున్న ఈ అడ్వెంచరస్ రైడ్ అయితే కంప్లీట్ చేశాను. వావ్, సూపర్ అసలు. ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే బెస్ట్ ప్లేస్ ఇది ఇంకా. అంటే నాకు నియర్ బై ఉంది. సూపర్.
చూడండి ఎంత డేంజరస్గా ఉందో. చూద్దాం మనం. మా తోడు కొద్దిగా అయితే పడేటోళ్ళం. నాకు ఇటు బ్యాలెన్స్ లేదు, అందుకే డౌట్ వచ్చింది. క్లచ్ ప్లేట్లు వీక్తే ఇట్లా తోలితే ఇంకా మా కొద్దిగా జల్లు మన్నది ఒకటేసారి. వావ్ వావ్ వావ్, సూపర్ ఉంది ఇది కూడా. మామూలు ఎక్స్పీరియన్స్ లేదు పోండి, ఇదైతే నెక్స్ట్ లెవెల్. ఇంకా వర్త్ వర్మ, వర్త్. ఓ మై గాడ్, దేవుడా. ఇట్లా పోదాం, అది స్కిడ్ అయింది అనుకో మళ్ళీ బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. ఇంజన్ తాకుతా అంటావు ఇక్కడ. ఓ ఓ ఓ ఓ, నేను ఎక్స్పెక్ట్ చేసింది ఎగ్జాక్ట్గా ఇట్లాంటి రోడ్డు. మామూలుగా లేదు పోండి అడ్వెంచర్. స్పెండర్ వేసుకొని వచ్చినావు ఇళ్ళకు. స్పెండర్ వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఏం కాదు, కానీ ఇది దాదాపు దున్నపోతున్నట్టు ఉంటుంది. 200 కేజీలు ఆల్మోస్ట్. సప్పున వెళ్ళిపోద్ది కానీ ఇది వెళ్ళిపోద్ది. అమ్మతోడు. ఎటు స్ట్రేటేనా? యాక్చువల్గా మనం ఇటు సైడ్ వెళ్ళాలి, బట్ మొత్తం ఇక ట్రెక్కింగే ఉంటుంది అన్నట్టు. బండి వెళ్తుంది, బట్ చాలా రిస్క్తో కూడుకున్న పని అంట. సో బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసి ట్రెక్కింగ్కి వెళ్దాం ఇంకా. సో బైక్ అయితే ఈ ఫారెస్ట్లో ఇక్కడ పార్క్ చేసుకొని ఇప్పుడైతే మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తున్నాం. యాక్చువల్గా ఇట్లా వెళ్ళాలి, ఈ రూట్ ఇంకా చాలా డేంజరస్ రూటు. సో అందుకని చెప్పి బైక్ అయితే అక్కడ పార్క్ చేసి ఇక్కడ నుంచి ఇంకో 1/2 కిలోమీటర్ ట్రెక్కింగ్ చేయాలి మనం. యాక్చువల్ బైక్ పోద్ది ఇట్లా కూడా, బట్ కొంచెం రిస్క్ ఎక్కువ తీసుకోవాలి. మళ్ళీ మనది అసలు ట్యూబ్ టైర్ కదా, మళ్ళీ ఏమన్నా జరిగిందనుకో బిస్కెట్ అవుతుంది. ఆల్రెడీ మనం ఫారెస్ట్లోకి 4 కిలోమీటర్స్ వచ్చినాక ఆ మెయిన్ రోడ్ నుంచి. చూడండి రోడ్ ఇట్లుంది. సో అందుకని చెప్పి ఇక రిస్క్ చేయదలుచుకోలే. సో ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసినాం. ఇంకా వాటర్ ఫాల్ సౌండ్ కూడా వినొస్తుంది ఇక్కడ నుంచి. జస్ట్ మనం బండి పార్క్ చేసిన కానీ వాటర్ ఫాల్కి ఒక 500 మీటర్స్ డిస్టెన్స్ అంతే. యాక్చువల్ అక్కడ దాకా బైక్ తీసుకొస్తే బాగుంది అసలు. కానీ ఇప్పటికే మనం చేసిన అడ్వెంచర్ మామూలుగా లేదు. నేను ఎక్స్పెక్ట్ చేసిన సేమ్ మ్యాచెస్ ఇట్లాంటి రోడ్లలో ఆఫ్ రోడింగ్ చేయాలని. మామూలుగా సిటీలలో ఇట్లాంటి ట్రాక్ రెడీ చేస్తారు, కానీ ఇట్లాంటి మౌంటైన్ ట్రెక్కింగ్ అంటే మౌంటైన్స్ ఏరియాలలో ఇట్లాంటి ప్లేస్లలో ఎగ్జాక్ట్గా ఆఫ్ రోడింగ్ చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు. ఇక్కడ కనిపిస్తుంది వాటర్ ఫాల్. ఇంకొన్ని వాటర్ ఫాల్స్, మహితాపురం వాటర్ ఫాల్స్. ఫైనలీ వచ్చేసాం మన మహితాపురం వాటర్ ఫాల్స్కి అయితే. ఆఫ్టర్ ఒక అడ్వెంచర్ జర్నీ తర్వాత బైక్ అయితే ఒక 200 మీటర్స్ అవతలే పెట్టేయాలి, ఎందుకంటే ఇక్కడ దాకా కూడా రాదు. కాకపోతే మేము 500 మీటర్స్ అవతలే పెట్టేసి వచ్చాం. ఒక 200 మీటర్స్ మాత్రం ఖచ్చితంగా ట్రెక్కింగ్ చేయాలి, బైక్ అస్సలకే రాదు ఇక. బట్ వాటర్ ఫాల్స్ మాత్రం కిరాకుంది పోండి. వావ్, సూపర్, నెక్స్ట్ లెవెల్ ఉంది పోండి. అక్కడి నుంచి ఒకటి పోస్తుంది, ఈ నుంచి 3 అయిపోయినాయి. సూపర్. దిగవచ్చు. ఆ లోతు ఉంటుందా? లోతు ఉండదా? లోతు కూడా ఉంటుందట బాగా. ఎటు సైడ్? ఇటు సైడ్ ఎక్కువ లోతు ఉంటుందట, అటు సైడ్ ఏముండదు. మనం దిగాలంటే దిగొచ్చు కూడా, మంచిగా చిల్ అవ్వచ్చు ఇక్కడికి వచ్చి. ఇది అయితే తిరుపతి కొండలు బ్యాక్ సైడ్ ఎట్లుంటుందో లుకింగ్ సేమ్ అట్లనే ఉంది. ఇటు వెళ్తున్నాయి వాటర్.
సూపర్ ఉంది మహితాపురం వాటర్ ఫాల్స్. సో ఇక్కడ నుంచి మనం ఇంకా నెక్స్ట్ వాటర్ ఫాల్కి అయితే స్టార్ట్ అయిపోదాం. సో ఇక్కడ ఇక ఎవరు లేరు, మేమిద్దరమే ఉన్నాం. సో మేమిద్దరమే ఈరోజు, ఇక్కడ ఎవ్వరు లేరు. సో మళ్ళీ అక్కడికి వచ్చి ప్లస్ ఈరోజు వీకెండ్ కాకపోతే ఫెస్టివల్ కాబట్టి ఎవరు రాలేదనుకుంటా. బట్ సూపర్ ఎక్స్పీరియన్స్, నెక్స్ట్ లెవెల్. ఓకే, వాటర్ ఫాల్స్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ మనమైతే రైడ్ స్టార్ట్ చేసినాం. ఇక్కడ కొద్దిగా ఆఫ్ రోడింగ్ ఇంతకుముందు వస్తుంటే చూసాం కదా, బాగుంది. కొద్ది దూరం వరకు రికార్డ్ చేసేసి ఈ బ్లాగ్ని ఇక్కడితో కంప్లీట్ చేసేద్దాం ఇంకా మనం. సో ఇప్పుడు మనం మహితాపురం వాటర్ ఫాల్స్ నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అంటే బ్లూ కలర్ వాటర్ ఫాల్స్ అని ఉంటాయి. అది ఎగ్జాక్ట్ వాటర్ ఫాల్స్ పేరేంటిది? దూలాపూర్ వాటర్ ఫాల్స్. అది ఎక్కడంటే నియర్ బోగాత వాటర్ ఫాల్స్ దగ్గరలో ఉంటుంది. ఓకే, రైట్. సో దూలాపూర్ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం మనం. అది ఇక్కడ నుంచి ఎంత ఉందంటే కరెక్ట్గా ఒక 16 కిలోమీటర్స్ ఉంటుంది. వాజేడు బోగత వాటర్ ఫాల్స్ దగ్గరలోనే ఉంటుంది అది. సో ఆ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్దాం. ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోతుంది. అది నెక్స్ట్ బ్లాగ్లో చేస్తాను ఆ వీడియో. సో ఎందుకంటే ఇది లెంత్ ఎక్కువైపోయింది ఇప్పటికే. సో అది ఇంకో బ్లాగ్లో పెడతాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ ద వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఓ మై గాడ్, ఇది డేంజర్ ఉందిగా, ఇంకా అడ్వెంచర్ ఇది అనుకుంటా యాక్చువల్గా తీయాల్సింది. ఈ వీడియో అనుకుంటా. వద్దా, కూర్చో. ఈ అడ్వెంచర్ వెనక అవి వెనక ఎత్తలే, నేను బ్రేక్ ప్యాడ్లు వేపియాలి.